పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా చమురు మరియు సహజ వాయువు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హర్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణా నిలిచిపోవడంతో భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల కోసం కిరోసిన్ సరఫరాను తాత్కాలికంగా పునరుద్ధరించాలని నిర్ణయించింది. సాధారణంగా రేషన్ షాపుల ద్వారా జరిగే కిరోసిన్ పంపిణీని ఇప్పుడు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్వహించే ఎంపిక చేసిన పెట్రోల్ బంక్ల ద్వారా కిరోసిన్ ను పంపిణీ చేయడానికి అనుమతి లభించింది. ప్రతి జిల్లాలో గరిష్టంగా 2 పెట్రోల్ పంపులకు ఈ బాధ్యతను అప్పగించనున్నారు. ఇక్కడ 5,000 లీటర్ల వరకు కిరోసిన్ ను నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. సరఫరా గొలుసులో జాప్యం జరగకుండా ఉండేందుకు పెట్రోలియం నియమాలు 2002లోని కొన్ని లైసెన్సింగ్ నిబంధనల నుండి డీలర్లకు మినహాయింపు ఇచ్చారు. అయితే భద్రత విషయంలో రాజీ పడకుండా పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కిరోసిన్ ను కేవలం వంట మరియు దీపాలు వెలిగించే వంటి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. ఇతర వ్యాపార లేదా కల్తీ ప్రయోజనాలకు వాడడం నిషేధం. గత దశాబ్ద కాలంగా ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా భారతదేశం కిరోసిన్ వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. కాలుష్యాన్ని తగ్గించడం మరియు పెట్రోల్, డీజిల్లో కల్తీ అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశం. ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాలు ఇప్పటికీ కిరోసిన్ రహిత రాష్ట్రంగా మారాయి. కానీ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గడంతో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది.